ప్రయోజనాల కింద దాని వివరాలు తెలియజేయాలనేది నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇస్తున్నాం. ఆల్రెడీ ఎంఆర్ఓ వారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ల కాపీ పెట్టాం, ఆర్డీఓ గారికి ఒకటి పెట్టాం, అడిషనల్ కలెక్టర్ గారికి ఒకటి పెట్టాం. ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టినటువంటి లెటర్. సమాచార అతి బలమైనటువంటి చట్టము సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టం కింద మనము ప్రభుత్వానికి అంటే అధికారులకు పెట్టడం జరిగింది. ఇవాళ ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి వారికి పెట్టడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారికి ఇవాళ అప్లికేషన్ ఇచ్చి వారం 10 రోజుల లోపల దాంట్లో ఏదైనా తప్పు జరిగితే నేను ఇప్పుడు నా మాట మీద నిలబడే ఉన్నా. ఒక్క గజం కాదు, 1 ఇంచు జాగా అటు ఇటు పోయినట్టయితే అది కింద మా కుటుంబం కానీ మేము కానీ ఈ 60 సంవత్సరాల్లో ఎప్పుడైనా తప్పు చేసినట్టయితే ఇవాళ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేకపోతే ఇవాళ కుక్కల్ని వదిలేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిపిస్తున్నటువంటి ఆ ముసల్లక్క ఆయనకు తెలవాలి. ఇవాళ ప్రభుత్వం అయినది, రాష్ట్ర నాయకుడిని అని చెప్తున్నాడు. మీకే నేను జిల్లా నాయకుడిని కాదు, నేను రాష్ట్ర నాయకుడిని. జిల్లా నాయకులు సవాలు విసిరిండు అంటే నేను సవాల్ విసిరింది షబ్బీర్ అలీ గారికి. నేను సవాల్ విసిరింది, నీవు దమ్ముంటే నువ్వు రావాలి, కానీ ఆ శివనూరులో పోయి అక్కడే ఫామ్ హౌస్లో ఉండి నువ్వు రాకుండా మాట్లాడితే కుదరదు. నీ కుక్కలు ఎన్ని ఒరినా, ముఖ్యంగా 3 బాగా ఒరుతున్నారు. ఆ 3 సంగతి తర్వాత చూస్తా. కానీ ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే భాష రాక కాదు, నాకు మాట్లాడరాక కాదు, కానీ హుందా ఉండాలనే కారణంతో ఇంకా ఓపిక పడుతుంది. సరే, ఆ 3 మాట్లాడిన వాళ్ళ సంగతి తర్వాత భవిష్యత్తులో వారికే అర్థమవుతుంది ఏం జరగబోతుంది అనేది. దానికి ట్రైలరే కారు ఏమైంది అనేది తెలుసు. 6 10 మందిని అరెస్ట్ చేస్తుండొచ్చు పోలీసులు. ఈ యుద్ధం ఇట్లాగే నడిస్తే 100 కేసులు అవుతుండొచ్చు, 200 కానీ. కేసులు చేసి చేసి పోలీసులకు చేతులు నొప్పెట్టాలి తప్ప ఎఫ్ఐఆర్ షీట్లు, ఛార్జ్ షీట్లు వేయడానికి రైటర్కు నొప్పి పెట్టాలి తప్ప మేము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి దరిద్రాన్ని కామారెడ్డి నుంచి పారదోలేదాకా ఊరుకునే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రభుత్వంకు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వారిదే, ఈయన ప్రభుత్వ సలహాదారు. కనీసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టి నేను తీసుకుంటానే తెలివి లేదు. గత 40 సంవత్సరాలుగా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు రాజకీయంగా మాట్లాడేది తప్ప ఏమీ లేదు. దొంగసరా కట్టెలు అమ్ముకున్నాడు. ఇవాళ అన్ని అవినీతి పనులు చేసినటువంటి వ్యక్తి. ఒక్కొక్కటి అన్నీ కూడా తీసి బయట పెడతాను, విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను రాష్ట్ర నాయకుడిని అనుకుంటున్నావు, కానీ నువ్వు బుడ్డర్కాన్కు తక్క, నీవే మాత్రం పనికిరాదు. నువ్వేదో అనుకుంటున్నావు, కానీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టాం, కలెక్టర్ గారికి చెప్తున్నాం. అధికారులు ఇది నిగ్గు తెల్చాలి. నేను నా మాట మీద ఉన్నా, నీవు నీ మాట మీద ఉండక కుక్కల్ని ఉసుగొల్పి ఏదేదో మాట్లాడిస్తున్నావు. కానీ ఎవరు ఎన్ని మాట్లాడినోడికే ప్రతిఫలం దొరుకుతుంది, కానీ దాని పరిణామం ఎదురు చూస్తారు. మాట్లాడి అలసిపోయి ఆఖరికి ఎవడు నీకు సపోర్ట్ చేసినోడు కూడా ఉన్నాడు. కానీ నీవు అనుకుంటున్నావు ఏదోటి మాట్లాడితే మా షబ్బీర్ మీద నాకు ప్రేమ ఉడుతుంది, షబ్బీర్ అలీ దృష్టిలో పడతాని అనుకుంటున్నావు. కానీ ఒరినోడి కల్లా ఈపు సున్నమవుతుంది. జరిగినాడు జరుగుతుంది, అది అయినాడు అవుతుంది, అప్పుడు అర్థమవుతుంది. ఈడికెళ్ళి రెడీగా ఉండండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.